హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మన స్పెషల్ టమాటా ఎగ్ కర్రీ. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని సెల్ తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టిన ఎగ్స్కి ఘాటులు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని 2 బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత 1/2 కిలో టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకుని టమాటాలోకి సాల్ట్ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసిన ఎగ్స్ యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మన స్పెషల్ టమాటా ఎగ్ కర్రీ. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని సెల్ తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టిన ఎగ్స్కి ఘాటులు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని 2 బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత 1/2 కిలో టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకుని టమాటాలోకి సాల్ట్ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసిన ఎగ్స్ యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.